ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి. వృశ్చిక రాశి వాళ్ళకి కొంతవరకు శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనం చూసామంటే కర్కాటకంలో మొన్నటి వరకు నీచిపడి ఉన్నారు. ఆయన దిగారనమాట సింహానికి, కానీ కేతుతో ఉన్నారు. సో తప్పక 9th and 10th ఏమో డెవలప్ అయింది కనుక కెరియర్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తోంది. సో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయన్నమాట. లాంగ్ టర్మ్గా వాళ్ళు గోల్ పెట్టుకుని నేను ఇది సాధించాలి అనుకునే వాళ్ళందరికీ కొంతవరకు శుభ సూచనలు ఈ 15 రోజులు. కానీ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు కనుక కొంచెం శ్రమ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. వాళ్ళు అనుకున్న టైంకి ఏం చేయలేకపోతారు అనమాట. అలాగే మనం చూసాము అంటే లక్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే జూపిటర్ ఏమో 8లో ఉన్నారు, అంటే గురువు 8లో ఉన్నారు, అంటే 2nd and 5th లార్డ్ ఏమో 8లో ఉన్నారు. సో లక్ అనేది తక్కువ, ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కొంతవరకు వీళ్ళకి తక్కువ ఉంది. అంటే సేవింగ్ మెంటాలిటీ లేదు, సేవింగ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ 15 రోజులు. ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, దూబరా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ 4th లో రాహు ఉన్నాడు కనుక తప్పక ఇంట్లో ఉన్న వాళ్ళ కొంతవరకు ఏంటంటే మీకు సన్నిహితంగా ఉండడం కానీ సపోర్ట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. పెద్ద పెద్ద ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొంతవరకు కంఫర్ట్ లెవెల్ అనేది కనిపిస్తుంది అనమాట. 4th లార్డ్ 5th లో పడ్డాడు కనుక శని మనకి తెలుసు 3rd and 4th లార్డ్ 5th లో పడ్డాడు. సో తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం, అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది కనిపిస్తోంది. తప్పక వీళ్ళు ఏంటంటే బంధుమిత్రులు కలయిక ఉంటుంది. అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంటుంది. ఏదైనా సరే స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, లేకపోతే చదువుకోవడం కానీ, ఒక గురువు కింద వెళ్ళడం కానీ, గురువుని ఫాలో అవ్వడం కానీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఆన్లైన్ మనం ఎప్పుడు అనుకున్నట్టు ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక బాగుంటుంది. ఎందుకంటే వీనస్ కూడా మూవ్ అవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో తప్పక ఆ టైంలో బాగుంటుంది. ఖర్చులు మాత్రం చాలా విపరీతంగా ఉంటాయి. సో జాగ్రత్త పడడం అనేది మంచిది. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవడం మంచిది. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మార్స్కి అంటే కుజుడికి పరిహారం చేయడం మంచిది. అంటే మనం కుజ జపం కానీ, లేకపోతే రాహుకేతు జపం చేసుకోవడం కానీ, అలాగే దానం ఇవ్వడం కానీ చాలా మంచిది అనమాట. ఇది లేని పక్షాన్ని శక్తి రూపం ఏ రూపమైనా సరే చేసుకోవడం మంచిది. దాంట్లో